ప్రాతకాలిక సౌఖ్యశాయినిక వాగారంభవజ్జల్పతాం అంబాయాః ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం వాయుర్మాం స్పృశతి ప్రతిక్షణ నవోన్మీలత్సుఖాపాదకః మాతుర్భక్తగణాః పరస్పరమిదం సౌహార్దమాచిన్వతే అని జగజ్జనని మాతృశ్రీ జల్లెళ్లమూడి అమ్మ దివ్య శ్రీచరణార విందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు భగవాన్ శ్రీరమణుల జన్మదినం. అదే సందర్భంలో కాల ప్రవాహంలో మరొక మలుపు తిరుగుతున్నటువంటి వేళ డిసెంబర్ 31 పూర్తయి మళ్ళీ ఒక కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కాలము ఒక అవిచ్ఛిన్న ధార, ఇది అనంత ప్రవాహం. కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలత్రయాయ నమః అని కాలాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించేటువంటి భారతీయ సంస్కృతి సంస్కార తత్వ దివ్య జీవన విధానమే మహాత్రివేణి సంగమంగా పారుతూ ఉండేటువంటి ఈ మహత్తర దేశంలో జన్మ ఎత్తినందుకు, జన్మ సాఫల్యం చెందించే దిశగా ఒక ఆధ్యాత్మిక సాధనా భూమికలో నిలబడి మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేక దుష్ట పరిణామాలన్నింటినీ కూడా ఒక చోట గమనించుకుంటూ మన జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వారిని సకారాత్మకంగా ప్రభావితం చేస్తూ భారతీయమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని గనక మనం చేసుకున్నట్లయితే అది సర్వమానవాళికి, ప్రధానంగా ఈ మహాసృష్టికి కూడా మార్గోపదేశనం చేస్తుంది. ఇది గురు సంప్రదాయంలో, గురు పరంపరా విధానంలో ఒక అమృతధార. ఈ జనవరి 1 నూతన సంవత్సరంగా మనం భావన చేస్తాం. మనకేమీ ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి ఒక సందర్భం కాబట్టి ఉగాది తెలుగువారిది. ఈ జనవరి 1 యావత్ ప్రపంచానికి చెందింది కాబట్టి ఈ కాలానికి కూడా మనం సంకుచిత భావనా పరిధిని దాటి నమస్కరించుకోగలిగినట్లయితే దీన్ని ఒక సదవకాశంగా భావించుకొని ఒక కాల ప్రమాణంగా స్వీకరించి 365 రోజులు కూడా నిత్య జీవితాన్ని అధ్యాత్మతో అనుసంధానం చేసుకొని పవిత్రీకరించుకొని పావన భావనామయ స్థితిలో సద్బుద్ధిని, సదాచారాన్ని, సమ్యక్ సంకీర్తనని అన్నింటినీ కూడా సత్సంగ సాంగత్యాలని చక్కగా పునరుజ్జీవనం చేసుకుంటూ మానవ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవటానికి మహదవకాశంగా నేను భావిస్తూ ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులని ఒక లెక్క ఉంది. ఆ 84 లక్షల జీవరాశులకు కూడా పరమేశ్వరుల యొక్క, అంటే ఏ అద్వైత భావనా భూమికలో, ఏ అర్ధనారీశ్వర తత్వంతో ఈ ప్రపంచం, అంటే ప్రకృతి, పరమేశ్వరుడు, ఆత్మ, అనాత్మగా భాసిల్లేటువంటి భావన మనందరినీ కూడా చల్లగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా, హాయిగా, అడుగులు దృఢంగా, బలంగా, స్పష్టంగా ముందుకు సాగేట్టుగా సాగాలని, దానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని, రక్తిని, అనురక్తిని అన్నింటినీ కూడా ఈశ్వరుడు మనకు అనుగ్రహించుగా కానీ మంగళాశాసనం చేస్తూ ఏ జగజ్జనని ఈ జగత్తులోకి వచ్చి ఆదరణ, వాత్సల్యము, ప్రేమ, మానవీయ భావన ఇవన్నీ కలిస్తే దీన్ని మించిన దైవం ఎక్కడ ఉన్నది అనేటువంటి మహత్తర సందేశాన్ని ఇచ్చి కలిగిన ప్రతివాడు నలిగిన వాడిని కాపాడుకోవాలని, తృప్తిని మించి మరొక ముక్తంటూ వేరే లేదని, మోహక్షయమే మోక్షమని, జ్ఞానము బ్రహ్మమైనప్పుడు అజ్ఞానం బ్రహ్మమేనని ప్రకృతి వికృతుల రెండింటిని కూడా ఒక సమాన స్థాయిలో అచ్చ తెలుగులో వేదాంత బోధని ఘోషించినటువంటి అమ్మ చెప్పినటువంటి ఆ వాక్యాలు, ఆ మాటలు, ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు, అమ్మ అవనీ సంచారము ఇదంతా కూడా రాబోయేటువంటి, అంటే భవిష్యత్ తరాలకు మార్గోపదేశనం చేయాలని, సమస్త మానవాళి యందు ఉండవలసినటువంటి సహజ మానవీయమైనటువంటి ప్రేమ విరాజమానం కావాలని, మన అందరి మనస్సులు కూడా పవిత్రమై, బలిష్టమై, వరిష్టమై, గరిష్టమై, పుష్టిగా, తుష్టిగా, సంతుష్టిగా మనందరినీ కూడా ముందుకు నడిపించాలని జగజ్జనని అయినటువంటి మాతృశ్రీ జల్లెళ్లమూడి అమ్మని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియచేస్తూ కాలాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావన చేద్దాం, సత్కార్యాల కోసం కాలదానం చేద్దాం, సంపాదిద్దాం. కానీ మనకున్నటువంటి సమయాన్ని కొంత బృహత్తర మహత్తరమైన పవిత్ర కార్యక్రమాలలో లగ్నం చేసి
మన జీవితాలని ధన్యం చేసుకొని మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశుభ్రము పవిత్రము చేసే దిశగా మన మనస్సులు రంజిల్లుగాక అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ జై హో మాతా సాయిరాం.